హలో అందరికీ ఐతారాం శనార్థులలో వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మనల ముచ్చట పాడువై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం వచ్చేసిండు మీ నడుచుకాక ఇక అరుచుకుందాం రారు లాయల్టీ మోక గుంజుకోరి పుణ్యానికి వచ్చిందంతా గుంజుకునే మీకు అలవాటు కదా. అటు విజయసాయిరెడ్డి నుంచి మొదలు పెడితే గల్లీలో ఉండే వార్డు మెంబర్ దాకా గాలిపంక పార్టీలు అంటేనే ఆక్రమణ ఆవేదన. ఇట్లా చెప్తాం అదో ముచ్చట నాయన. ఒంటరి ఆడోళ్ళు ఉన్నా దిక్కుమొక్కు లేని వాళ్ళు ఉన్నా వాళ్ళ భూములు గుంజురి ఇళ్ల స్థలాలు గుంజుకోరు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఎయ్యూరి బెదిరియ్యూరి మీ ఇష్టం వచ్చినట్టు ఎయ్యూరి ఎందుకంటే గాలిపంక పార్టీ అదే కదా. ఇప్పుడు పుణ్యానుకున్న భూములని మింగుడు అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు విజయసాయిరెడ్డికి అలవాటు. తల్లి తీరు పిల్లలు లీడర్ తిడికి ఆడరు గుంజుకోరి పేదోళ్ళ భూములన్నీ గుంజుకొని దాచుకోరి ఏమన్నా అనబోతే కొట్టురి అక్రమంగా కేసులు పెట్టురి ఆగవాంగం చేయరు అరవందం చేయరి అగో గదే అయింది గీడ కూడా. గాలిపంక పార్టీలు అంటే ఎట్లుంటుందో ఒక పారి చూడు. గింతన్నలం ఉంటది దానుల్లా రోజు రోజుకు ఈ గాలిబంక పాటోల దౌర్జన్యాలు శృతిమించిపోతున్నాయి. ఇక ఇష్టం వచ్చినట్టు ఎత్తున్నారనుకో రాదుర్రి అధికారమ్మ ఎనుకున్నదని భూ కబ్జాదారుల దాహం అయితే ఇంకా కూడా తీర్తలేరు. ఇక ఎక్కడన్నా కన్ను పడితే చాలు దాన్ని కబ్జా చేసేదాకా మనసున పట్టది ఈ గాలిపంక పాటోలకు. పాపం కష్టపడి కూడబెట్టుకున్న ఇంటి స్థలం మీద కన్నేసిండ్రుల గాలిపంక పార్టీ భూ కబ్జాదారులు ఈ అగ్వంజాము రాత్రి యూషిగా మహిళ మీద దాడి చేసి ఒక గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టిరని నీ స్థలం మాకు రిజిస్ట్రేషన్ చేస్తావా లేదు అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమంటవా అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసిండ్రట గాలిపంక పార్టీ నేతలు. మాకు దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఉన్నారు, మేమేం చేసినా మమ్మల్ని అడిగే దిక్కు లేదు, ఇక మేము ఎట్లంటే గట్లనే నడుస్తుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేసిండ్రట పాపము. ఇక పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకున్న పాపాన ఓలేరని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నదుల్ల బాధితురాలు. ఇక మా బాధను ఎవరికి చెప్పాలో తెలియక పురుగుల మందు దాగి ఆత్మహత్యానికి పాల్పడింది గామ. ఇక చూడుండ్రులా ఎంత గోసున్నదో. మా స్థలానికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా సరే కొంతమంది స్థలాలు కబ్జా చేసే రాజకీయ నాయకులు వచ్చి ఆ స్థలాన్ని ఇది మాది మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మమ్మల్ని సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతుంటే మా మమ్మీ తట్టుకోలేక కోర్టులో వేసారు. అయినా సరే కోర్టులో వేసినా భయపడకుండా నిన్న సంవత్సరం నుంచి మా మమ్మీని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఉన్నవాడిని ధైర్యంగా నిలిచింది కానీ రాత్రి మాత్రం కొంతమంది రౌడీలు చేసుకొని వచ్చి చంద్రపట్టి రామ్మోహన్ రావు దేవానందం అది చూసినారులా ఈ దిక్కుమాల పాలన గాలిపంక పాటోల పాలన చేయంగా ఆఖరికత్తే ఆత్మహత్యలు వేసుకునే కాడికి వస్తున్నది. వీళ్ళకి ఎన్నున్నా లేనట్టేనుల్లా. ఇక మీదికెంచెల్లో వచ్చే సొమ్ము తింటున్నారు. గిట్లా ఎక్కడన్నా భూమి మీద కన్ను పడితే చాలు ఇండ్ల మీద కన్ను పడితే చాలు కబ్జాలకు పాల్పడుతున్నారు. అట్టిట్లా కాదు అని చెప్తే భయభ్రాంతులకు గురి చేసుకుంటా పానాలు తీస్తున్నారు. ఇలా చక్కదనం పాడైపోను గింత అన్నాలం ఉంటుందా. ఇక దుమ్మెత్తిపోతున్నారు ఇలా పాలన మీద. ఇక లోక్సభ ఓట్లకు మామూలుగా లేదు లొల్లి అన్ని పార్టీలకి వెళ్ళి నోట్లు పెడతారు ఓట్లు గుంజేటోళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు లొల్లి పాడైపోను మామూలుగా నడుస్తలేదు అనుకో రాదురి. ఇక ఇటుగుంజ ఇటుగుంజ లొల్లి నడుస్తుంది. మరి ఎవరెవరు అవుతారో ఏం కథో కానీ ఉరుకులాట మాత్రం మామూలు ఊపు మీద లేదు. ఇక చూడరు కథ ఎట్లుండదో. లోక్సభ అంటే అటు కమలం పార్టీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు కారు పార్టీ వాళ్ళు అమ్మ ఎవరి కాళ్ళు క్యాండిడేట్లను దోలాడుకునే పని మీదురు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏకంగా కండవాళ్ళు వేసి గుంజుతురు యువతలకి. మరి ఎవరెవరు గెలుస్తారో ఎవరెవరు ఓడిపోతారో కానీ ఉరుకులాట ఊపు మీద ఉంది. ఆగో తెలంగాణలో అయితే లోక్సభ ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ మొత్తానికైతే ప్రధాన పార్టీలు జోరుగానే తిరుగుతున్నాయి. జనాల కాడికి ఎట్లా పోవాలా ఎట్లెట్లా గెలవాలా ఏంది కథ ఏం తలయాలు వంచాలా ఏందనే ముచ్చట మీదనైతే కసరత్తు బాగానే నడుస్తున్నట్టు కొడుతున్నది. ఇక ఎలక్షన్లు అంటే ఎట్లుంటుందో ఎరికనే కదా పండుగ. మొత్తానికైతే 3 ప్రధాన పార్టీలు మేమంటే మీరు మీరంటే మేమన్నట్టు ఇక తిరగనే తిరుగుతున్నాయి అనుకో రాదుర్రి. ఇక యాత్రల మీద యాత్రలు పెట్టబట్టే సభల మీద సభలు పెట్టబట్టే వార్ల మీద వార్లు పెట్టుకోవాడితిరి. మాటల కత్తులైతే మామూలుగా నూరుకుంటలేరు. ఒకళ్ళు కౌంటర్ ఇస్తే దానికి ఇంకొకళ్ళు ఎన్ కౌంటర్ ఇచ్చుడు, సవాళ్ళ మీద సవాళ్ళు ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు గిదే నడుస్తా ఉన్నదులా. ఇక ఎలక్షన్లు అంటే గిట్నే ఉంటుందా నేర్కనే కదా. ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా గిదే ముచ్చట. ఇంకా కోడొచ్చినాక ఎట్లుంటుందో ఎలక్షన్ కోడ్ చూడాలి. మరి అది ఏదున్నా జనాల చేతులు ఉన్నదులా. ఎంత తిరిగినా ఏం చేసినా జనాలకు నచ్చిన వాళ్ళగా లోట్లు వేసుకుంటారు. ఇక అది జనాల చేతులు ఉన్నది. మరి అభివృద్ధి అనేది పాలకుల చేతులు ఉన్నది. ఇక మంచి అభివృద్ధి ఎవరెవరైతే ఏద్దామనుకుంటారో గాలనే జనాలు కూడా గెలిపిస్తారు. జనాలారా ఇక ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి పైసలు ఇచ్చిన వాళ్ళకు ఓట్లు ఎత్తాము అది ఎత్తాం ఇది ఎత్తామంటే ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా అలా కాళ్ళ కాడ పడి ఉండాలా. కాబట్టి మీరే జర సోంజాయించుకోర్రి. ఇక మెదడుకు పదును పెట్టుండ్రి. ఎట్లా చేయాలా ఏందనే కథ ముచ్చట మీద మీరు కూడా జర అరుసుకోండ్రులా. ఇక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పండుగ వాతావరణం ఉంటుంది తెలంగాణలో. 3 ప్రధాన పార్టీలు అయితే కలెదిరుగుతున్నాయి జనాల కాడికి. అని అన్యాయం కూలిపోను కాదురా. సూర్యునికేమో హాలత్ ముద్దుకున్నది అవకాశం మంచిగున్నది పెద్ద దొరబాబులు ఎక్కున్నాడు అనుకుంటే అదపై కాంగ్రెస్ కూడా 500కే గ్యాస్ సిలిండర్ చేసే కదరా మంది వెతకపోను నీ కొంప కూలిపోను కదరా.
ఇక చూడు ఇలా పెద్ద కార్లు వచ్చిండో కథ కార్ఖానా అనుకుంటే వచ్చినోడు ఏమిటికి వచ్చిండు ఎరికైనా గ్యాస్ సిలిండర్. మరి కార్కి వేసుకపోయినావా, ఇంట్లో గ్యాస్ లేక వేసుకపోయినావా, ఏం అర్థం అయితే లేదు. కానీ ఆ బట్టలు ఆయన దర్జాతనం చూస్తేనేమో ఓ తిరుగుంది, వీడు చేసే చేతులేమో ఓ తిరుగున్నాయి. గిట్లుంటారు మంది, ఎవరిని నమ్ముతట్టున్నది నీ లొల్లిపాడు. కానీ ఇంకా ఇజ్జత పోగాల, ఏం మనిషి ఉన్నావురా నువ్వు. షీషి షవ్వ 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 గింతగానం కకృతి పాడైపోను ఈ దొంగతనాలు ఏందోనులా. ఇక మరి చూస్తందుకేమో దర్జాగా కార్లు వచ్చిండు ఒక యువకుడు. రోడ్డు మీద పార్కు చేసిన ట్రాలీ నుంచి వెళ్ళి గ్యాస్ సిలిండర్ దొంగతనం చేసి ఎత్తుకపోయిండులా. నువ్వు అదిగానే చెప్తున్నా, మళ్ళీ మోతవారు లెక్కలేమో ఎక్కువనే ఉన్నాయి కార్లు వచ్చిండు. మరి చూడబోతుంటే గ్యాస్ సిలిండర్ వంకునేంత పైకం కూడా లేకపోయింది. అవునులా గింత అన్నాళ్ళం ఉంటుంది కకృతి పాడైపోను. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది, ఎవ్వరు చూడలే అనుకున్నాడు కావచ్చు. మొత్తానికైతే సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది లగ్గి ముచ్చట. మాదన్నపేటలున్న భార్గవి గ్యాస్ ఏజెన్సీకి ట్రాలీ సైదాబాదు మెయిన్ రోడ్డు పక్క పొంట ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోపలికి పోయిండు. ఇక ఇంకేమున్నది, ఎవ్వలేని సమయంలో అక్కడికి కార్లు వచ్చిన ఒక యువకుడు ట్రాలీ కాడికి ఏరుకొని ఎవ్వలేరని చూసి సిలిండర్ తీసుకొని కార్లో వేసి పారిపోయిండులా. సక్కదనం పాడైపోను. జరంత సేపటికి ట్రాలీ కాడికి చేరుకున్న డ్రైవరు సిలిండర్ తక్కువ ఒకటి ఉన్నదని గమనించుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని అడగంగా ఏం తెలియదని చెప్పిండ్రు. అనుమానంతో సీసీ ఫుటేజ్ పరిశీలించంగా ఇక మొత్తం దొంగతనం అంతా బయటపడ్డదులా. కావాలంటే చూడుండ్రి, అది చూసినారులా. షవ్వ ఎంత సిగ్గు తప్పిన పని చెప్పుండ్రి. ఇలా ఎవ్వరు చూడలేరు, ఏం కాలేదని అనుకున్నాడు. ఇక మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే. రేపు ఇంటి ముంగలకు పోయి గిట్ల చేస్తావా ఏంది అని అంటే ముఖమేడ పెట్టుకుంటారు, అర్థం కాకుండా చేస్తారు. ఇలా తట్టువని తప్పిన చేతలు పాడైపోను గింత కకృతుంటుందా అనులా శిషి అని అంటున్నారు పబ్లిక్ అంతా కూడా. అయ్యా ఇక పొరగాలకు పరీక్షలు అయితే సురువు అయినాయి, మనుషులకేమో ఎండలు సురువు అయినాయి. జర జాగ్రత్తగా ఉండు. మామూలు ఎండలు కొడతలేవు, బండలు వలిగిపోయేటట్టున్నది. ఇక రోలు కడత రాకముందే రోలు వలిగితే అంటారు కదా, అంతకంటే ఘోరంగా ఉన్నాయి ఎండలు. ఇప్పుడే గిట్లుంటే ఇక రాను ఎట్లుంటుందో ఏం కాదో ఇంకా 3 నెలలు. కానీ ఓ అమ్మ ఏం ఎండలు. పొద్దుగాల 10 దాటగానే పగట్లు కొట్టాడు, మిఠా కొడుతున్నాయి ఎండలు. ఇక చూడురి, జర జాగ్రత్తతోటి తిరుగురి. వీలుంటే ఛత్రి పెట్టుకపోరి, లేకపోతే ఏం లేదు ఎండశాఖలు వేసి ఆగవాగం అవుతారు జనాలంతా. వామ్మ ఏం ఎండలు అప్పుడే సురువైనాయి ఏముల్లా ఎండలు గీతగానమా. ఈ కాలము ఎండలు మస్తుగా కొడుతున్నాయేముల్లా. ఎండాకాలం సురే కాలేదు, బాణుడు మస్తుగా బగబగ మండబట్టే. ఇక ఫిబ్రవరి 2వ వారం కాంచెల్లే ఎండలు దంచి దనాలు ఉకియబట్టెనుల్లా. ఇక ఇది ఇట్లుంటే మార్చి నుంచి వెళ్ళే వడగాల్పులు వీసే అవకాశాలు కూడా ఉన్నాయట. భూమధ్య రేఖకు ఆనుకొని పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతము తీవ్రంగా ఉన్న ఎల్ నీవో పరిస్థితులు ఇక ఎండాకాలం అయిపోయేదాకా ఇట్లనే ఉంటుందట. ఇక గందు గురించే భద్రంగా ఉండుండ్రి. ఏందో ఏమో పోన్రి, మొత్తానికైతే ఈ తేప ఎండలు గట్టిగానే కొడుతున్నది కథ చూడబోతుంటే. ప్రత్యేకించి మార్చిల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల వడగాల్పులు వీస్తాయని చెప్పి భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎండాకాలం 3 నెలలకు సంబంధించి బులెటిన్ విడుదల చేసిందులా. మార్చి నుంచి వెళ్ళి మే దాకా దేశంలో ఉన్న అనేక ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైతాయట. ఇక గదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువ నమోదుగా అనున్నాయట. దీంతో పాటు వడగాల్పులు వీసే రోజుల సంఖ్య ఇక ఎక్కువగా అనున్నదట. భద్రం గుండూరు జరా అది చూసినారులా ఎట్లున్నదో కథ. ఇక బయట పైన పోయేటోళ్ళు అయితే ఎండాకాలంలో మానుకోవాలనే చెప్పాలా. ఈ తేప ఎండలు గట్టి కొట్టినట్టే ఉన్నాయి. మరి ఎండాకాలం వస్తున్నదంటే పంక లేకపోతే ఇంట్లో ఉండనీకే కాదు, ఇక బయట పోయి పనేం చేస్తాను చెప్పుండ్రి. ఇక మార్చిలనైతే దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య భారతంలో ఉన్న పశ్చిమ ప్రాంతాలు, ఈశాన్య వాయువ్య భారతంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదుగా అనున్నాయి. అయ్యా జగ్గులు కాక ఇకేం నా చెప్తావు, ఓ సిద్ధం అంటే నీ యుద్ధం బాగా జరుగుతున్నది. ఇప్పటికే జనం సిద్ధం అయ్యారు నేను ఇంటికి పంపేందుకు. ఇక నువ్వు మళ్ళీ మీదికెళ్ళి సిద్ధము అంటే నీ మీద ఎవరు చేస్తారా యుద్ధము? ఇప్పటిదాకా నువ్వు చెప్పినవి చేసిందే లేదా? జనం ఏం చెప్పినావు, ఏమి ఇచ్చినావు, ఏమి ఇవ్వలేదు అన్నీ ఎరికేనా? ఇక నేను ఇంటికి పంపించేందుకే సిద్ధం అయ్యారు. మళ్ళీ మీదికెళ్ళి పొంకనాలు ఎందుకు పొడుగు కొడతావు? ఎవరికి తెలియదు నీ పరిపాలన, నీ తరీకా, నీ యాశాలు. ఇప్పటికే నీ పార్టీలు, నీ మంత్రులు, నీ కథ కార్ఖానా ఎవరు నమ్మేటట్టున్నదా? ఏ నియోజకవర్గైనా పోతే ఎమ్మెల్యేలకు ముఖం ఉన్నదా? గడప అని పోతే ఈపుల పని బొడిపలు వచ్చేటట్టు కొట్టిరి. ఇంకా ఉన్న అది మీదికెళ్ళి అవకాశం ఇది చక్కదనం. ఇంత చెప్తాడు ముచ్చట. అమ్మి నానబోతే పుచ్చిపురలాయే అన్నట్టు ఒక్క ఛాన్స్ అని మొత్తం మా నెత్తి మీద వచ్చి కూర్చున్నావు కదా జగనాలు. నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఎటు పోవాలా? ఏమేం మాట్లాడినావు ఎలక్షన్లకు ముందు, ఇప్పుడేం చేస్తున్నావు? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా మా అందరినీ మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పి ఏపీల జనాలైతే మస్తు గరం మీద ఉన్నారు. గాలిపంక పార్టీ మీద, అటు జగనాలు గారి మీద. ముందు ఎన్ని మాటలు మాట్లాడిండమ్మా. మద్యపాన నిషేధము, సక్కంగా రోడ్లు, పొలగాన్లకు చదువులు, అవి ఇవి అని. మద్యపాన నిషేధం లేకపోయే ఆ బూమ్ బ్రాండ్లు, జే బ్రాండ్లు, అవి ఏ బ్రాండ్లు దిక్కుమల్ల బ్రాండ్లు తీసుకొచ్చి జనాల పానాలతోటి చెలగాటం ఆడబడితివి. ఇక రోడ్ల ముచ్చట చెప్పినావు. ఒక రోడన్న చక్కగా ఉన్నదా జగ్గులు? నీ తాడపల్లి ప్యాలెస్ కాడ తప్ప ఇంకెక్కడ
ఎక్కడ చక్కగా ఉండదు. అంటే నీ కాడ మంచిగా ఉంటే చాలు, జనాల గురించి నాకెందుకు అని అనుకున్నావా? ఇక ఇప్పుడు దగ్గర పడుతున్నాయి కదా రోజులు, అప్పుడు గాలి చెప్పుకొస్తారు అన్నేలంగా మమ్మల్ని మోసం చేసినావు, ఓ మంచిగా తేనె లెక్కల మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ మోసం చేసినామని ఏపీ జనాలు మస్తుగా గరం అవుతున్నారు. మరి కారా చెప్పుండ్రి, ముందు మాట్లాడిన మాటలేవి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలేవి చెప్పుండ్రి. ఏపీలో ఎక్కడ చూసినా కూడా నిరసన సెగల మీద నిరసన సెగలు, ఎవరి దగ్గరికి మంచిగా ఉన్నది చెప్పుండ్రి. అంటే అక్రమాలు, దౌర్జన్యాలు, దారుణాలు గివి తప్ప ఇంకొకటి ఉన్నాయా? అడగబోతే ఎట్లా అడుగుతారు? అధికారం మా చేతులున్నది, మీకేంది చెప్పేది, మీరేంది చేసేది? మరి ఎలక్షన్ల ముందు గివే మాటలు అనుకోవచ్చు కదా జగ్గులు. భలే నటించినవు పోయిగా, నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలా? ఇక దేంట్లో ఫస్ట్ ఉంటావంటే నువ్వు మొత్తం అభివృద్ధి చేయని ముఖ్యమంత్రిగా ఫస్ట్ వస్తావు, నీకు దీంట్లో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలని అంటున్నారు ఏపీ జనాలు. ఎండాకాలం వచ్చింది కదా, ఇక పుయ్యం అని వత్తుకుంటూ వస్తారు కదా, ఐస్ క్రీమ్ అనగానే మా అమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలని పొరగాలు అనగానే ఉరికి కొనియకూరి అడవాడిన రసాయనాలను కలిపి ఆగం చేస్తురట. ఆ ఐస్ క్రీములు పాడుబడ ఐస్ గడ్డలలో ఏమో కెమికల్స్ కలుపుతురట, ఏందో చేస్తురట. మరి వాళ్ళకి వచ్చేది ఏందో ఎడమైన దందా చేస్తే తెలియదు కానీ బుడ పొరగాలు పానాలు ఖరాబ్ అయితే ఐస్ క్రీమ్ అనగానే ఉరికి కొనుక్కోకూరి. ఎవరు పొరగాలు మీరు కూడా ఫైలో ఉండుర్రి. ఊకనే ఐస్ క్రీమ్ అని పెళ్లిలోకి పోయిన కాడ, పేరంటాలకు పోయిన కాడ ఇక ఎండాకాలం వస్తే పొరగాలు ఏడుంటే లగా చానే ఆరం కొడతారు ఐస్ క్రీమ్ డబ్బోళ్ళు. ఎందుకనంటే అమ్ముతందుకు ఇక వాంతో బాధ కానీ వానికి చెట్టు సక్కా లేడట కదా, అటమైన కెమికల్స్ కలిపితే పానాలు ఆగమవుతుంది, ఐస్ క్రీమ్లతో ఫైలంగా ఉండే అవుతారం గోలే చెప్తున్నా. మీరు ఊకనే ₹2 రూపాయి కోటి అని ఉరికి కొన్నారనుకో పానాలు పోతాయి. ఎండాకాలం వస్తున్నదంటే చాలు చల్లగా ఏమన్నా తినాలనిపిస్తుంది, చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది. ఇక చిన్న పొలగండ్లు అయితే ఇక సప్పుడు వినబడంగానే బయట కురికి ఇక ఐస్ క్రీమ్లు కొనుక్కుంటా ఉంటారులా. కానీ ఐస్ క్రీమ్లల్లో కూడా కల్తీ కలుపుతున్నదట, జర భద్రంగా ఉండుర్రి. పొలగాండ్లు ఏడగానే తీసుకుపోయి వండిస్తామనంటే నడవదుల్లా. ఇక ₹5 ₹10 ఐస్ క్రీమ్కు చూసుకుంటే ఆటనక చిక్కి 5-10 వేలు దాకా పెట్టాల్సి వస్తుంది. అంత కాదంటే లచ్చలు కూడా దారబోయాలి మళ్ళీ దావకాండ్లల్లా. ఇక ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలున్న ఉప్పల్ ఇండస్ట్రీ ఏరియాల గోనా ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ల ఎస్ఓటి పోలీసులు దాడి చేసిర్రు. నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్ను మరియు గడువు ముగిసిన రసాయనాల కల్తీని ఉపయోగించిన ఐస్ క్రీమ్లు తయారు చేస్తున్న గోన శ్రీనివాసరావును పట్టుకున్నారనుకోరాదుర్రి. ఇక గోన శ్రీనివాసరావుతో పాటు భానుమూర్తులను కూడా అరెస్ట్ చేసిర్రు. మొత్తానికైతే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి తరలించిండ్రుల పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూడుండ్రుల్లా అది చూసిరా ఎట్లున్నదో కథ. ఇక ఎండాకాలం అత్తున్నది, ఐస్ క్రీమ్లు కొనిస్తామంటే పొలగాన్ల పానాలు ఆగమైతాయులా. ఇక ఇట్లా మొత్తం గడువైపోయిన రసాయనాలు కలుపుతున్నారట, దిక్కుమల్ల కల్తీ రసాయనాలతోటి ఐస్ క్రీమ్లని తయారు చేస్తున్నారట. భద్రంగా ఉండుర్రి, ఎండాకాలమే కదా చల్లగా ఉంటుందని పొలగాన్ల కొనిచ్చిర్రనుకో పానాలు ఆగమైతాయి. సోంజాయించుర్రి జరా. వామ్మ ఎడికెళ్ళి వచ్చింది, ఇది అడమైందే ఉన్నట్టుంది. మంచినీటి చెట్లకు వచ్చి నిలబడదే. నిన్ను ఎవడు రమ్మన్నాడు ఏం సంగతే? మరి ఏమైనా గుత్త పట్టుకున్నావు ఆయట చెరువుని? నీకు వాళ్ళని రాసిచ్చిరా? మొసలి పాడైపోను కదా నువ్వులా. వచ్చి మంచిగా అంచుకు నిలబడి చూస్తుంది ఎవరు వస్తారా అని. బర్రెలు వచ్చినా గొర్రెలు వచ్చినా మనుషులు వచ్చినా ఎవరు వచ్చినా లటకన అందుకుంటే మేత దొరుకుతుంది. ఆయనతో తినిపోయి చెర్లవంతా అని చూస్తున్నట్టున్నది. పైన ఉండురు చెరువుకాయ పోయేటప్పుడు ఆ అడవాధికారుల కన్నా ఫోన్ చేయరు, వాళ్ళు వచ్చి పట్టుకపోతారు. ఓ అమ్మ చిన్న సన్నగా లేదు కదా, దీన్ని పాడైపోను. ఏమిటికి వచ్చినవే నువ్వు చెరువు కాడికి? నీకు ఏం అక్కర ఉంది? గుత్తపట్టినవా వతందారువా నువ్వు అని లొల్లి పాడైపోయి ఇక చూడురులా. కదలకుంటే ఎట్లా పనిచేద్దావు? దీని మొత్తం మర్రకుండా మొసలి మామూలుగా లేదు, దీనికి గొయ్యబెట. పల్నాడు జిల్లా కోనూరు మండలము దొర్లేరు ఊర్లా ఇక మంచినీటి చెరువుల మొసలి సంచరిస్తున్నదుల్లా. ఇక దీంతో ఇక ఊరోళ్ళందరూ కూడా మస్తుగా భయపడుతున్నారు. చెరువు నడుమలున్న నీరులేని ఎత్తైన ప్రాంతంలో మొసలి గదలికలు స్థానికులు గుర్తించిండ్రులా. దీంతోనే స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. పంచాయతీ సిబ్బంది మంచినీటి చెరువును పరిశీలించిండ్రు. ఇక బర్లు గొర్రెల కాపర్లు చెరువు కాడికి పోయి ఇక నీళ్ల దగ్గరికి పోవద్దు, అందులో మొసలు తిరుగుతున్నదని మొత్తానికైతే హెచ్చరికలు జారీ చేసిండ్రులా. ఇక కావాలంటే చూడుండ్రి, అది చూసినారులా. ఊరోళ్ళు చూసిరు కాబట్టే నయమైంది, లేకపోతే పుష్కన బర్లు గొర్రెలు గన్న దిగి ఇక మనుషులు కూడా ఇంత సేద తీర్చుకున్నందుకు నీళ్ళు తాగిండ్రు అనుకో. ఇక సమయంలో కదా వస్తే ఏం కావాలో చెప్పుండ్రి. ఇంతకు ఇవి ఎక్కడికేంచి వస్తున్నాయో ఏమో అర్థమైతలేదు కానీ పురాగా మనుషులున్న జాగాలకే వస్తున్నాయి కదా, నువ్వు పాపం పాడైపోను. ఏదేమున్నా భద్రంగా ఉండు రయ్య జర్రా. ఇక చూసుకోకుండా పోయి అడుగులేస్తామనంటే పానాలకే ముప్పచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి జర భద్రంగా ఉండు. మొసలుందట పైలం జర్రా. ఇక గివన్నట్టు వాటి వాక్బక్రి టీ సమర్పించు మాస్మలను ముచ్చట్టు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రే చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది దాకా మీ TV5 ఇగుంటా.